అందరికీ జై శ్రీరామ్. ఎప్పుడెప్పుడు పంట పెట్టుబడి సాయం వస్తుందో జరగి పొలాలకు మసాలా చల్లుకుందాము. పొలాలకు రోగాలు పడతా ఉన్నాయి. మనం చూస్తా అంటే చాలా మంది యూట్యూబ్లో కానీ దీంట్లో తెగుళ్ళు పడతా ఉన్నాయి, ఇది పడతా ఉన్నాయని వీడియోలు పెడతా ఉన్నారు. అప్పుడు రైతుకి ఎంత బాధ అనిపిస్తూ ఉందంటే పెట్టుబడి సాయం చేతుల లేక ఒకవైపు, పెట్టిన పొలాలు దక్కక ఇంకోవైపు, ఈ తెగుళ్ళేంది, ఈ కథలేంది, లెక్కలేంది, సంటి బిడ్డలను కాపాడుకున్నదనకంటే ఈ యాసంగిన జరిగినటువంటి తుకాలకైతే మామూలు రోగాలు కాదు, మామూలు కథలు కాదు, అంత ఘోరం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం తొందరగా రైతు భరోసా వేసి పంట పెట్టుబడి సాయం అందరికీ అందించాలని రైతులు కోరుకున్నట్టుగా రేపు ఫిబ్రవరి 23వ తారీఖు నాడు మంత్రివర్గ సమావేశము, 24వ తారీఖు నాడు పొద్దుగాల అంటే ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల నుంచి ముందుగాల ఎకరం ఉన్నోళ్లకు 2 ఎకరాలు ఉన్నోళ్లకు రైతు భరోసా వేయబోతా ఉందట. దాని గురించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. వీడియోను ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. లాస్ట్లో మళ్ళీ కలుద్దాం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం నిజానికి ఈ నెల 17న లేదంటే 18, 19 తారీఖు నాడు ప్రభుత్వము ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో అంటే డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయనుందని సమాచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ డబ్బులు పడలేదు. పడకపోయే వరకల్లా చాలా మందికి ఏమైపోయింది అంటే రైతు భరోసా రాదు, రైతు భరోసా వెయ్యది అని అనుకుంటున్న వాళ్ళకు రేపు ఫిబ్రవరి 23వ తారీఖు నాడు మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉందట. మంత్రివర్గ సమావేశం జరిగిన మర్నాడే అంటే ఎల్లుండి రైతుల ఖాతాలలో రైతు భరోసా వేయడానికి శాటిలైట్ మ్యాపింగ్ తోటి సర్వే తోటి సిద్ధంగా ఉంది. మరి ఎన్ని ఎకరాలకు వేయబోతా ఉంది? ముందుగల్లా లావన్ పట్టాలకు నిజంగా అంటే నాట్లు వేసినటువంటి లావన్ పట్టాలకు కూడా వేయబోతుందా? ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణ రైతులకు బ్యాంకు ఖాతాల్లో త్వరలోనే రైతు భరోసా సహాయం జమ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్లో నిధుల జమ కొన్ని వారాలు ఆలస్యమైంది. సాగులో ఉన్న భూమి ఖచ్చితమైన విస్తీరణ అంచనా వేసి సర్వే పూర్తి కాకపోవడం వంటి కారణాలు కూడా దీనికి ఒక కారణం. ఇప్పుడు సర్వే పూర్తయిందని సమాచారం. ఏమని? ఏదైతే మనకు పంటలు వేసిర్రో రాళ్ళు, రప్పలు, గుట్టలు, వెంచలరు ఇవన్నీ పక్కకు పెట్టేసి ఓన్లీ ఖచ్చితమైన సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా వేయాలని తెలంగాణ ప్రభుత్వం శాటిలైట్ మ్యాపింగ్ సర్వే అనేది చేయడం జరిగింది. ఇప్పుడు వేయబోతున్నటువంటి రైతు భరోసా నిధుల విడుదలపైన చర్చించేందుకు ఫిబ్రవరి 23 అంటే రేపు రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో నిధుల కేటాయింపు, లబ్ధాల ఎంపిక పైన తుదిమిద్ర వేయనున్నారు. అనంతరం మరుసటి రోజు అంటే ఎల్లుండి 24 నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో ఈ యొక్క రైతు భరోసా డబ్బులు 1 గుంట ఉన్నోళ్ళ కాడికి వెళ్ళి మొదలు పెడితే 1 గుంట 2 గుంటలు ఏదైతే మనకి ఇప్పుడు శాటిలైట్ సర్వే ద్వారా ఇక్కడ పంట పెట్టిర్రు, అది ఎటువంటి పంట అయినా సరే, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, శనగలు కావచ్చు, పత్తి కావచ్చు, ఇంకా కొన్ని ఏరియాలలో పత్తులు ఉన్నాయి. అటువంటి అవిటికి కూడా ఖచ్చితంగా మనకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా అనేది పడుతుంది. కాకపోతే డీబీటీ పద్ధతిలో వేయనున్నారు. డీబీటీ అంటే మన బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. లింక్ అయి ఉన్నప్పుడు అదే పద్ధతిలో డీబీటీ పద్ధతిలోనే నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. గత సీజన్లో సహాయం పొందినటువంటి అర్హులైన రైతులందరికీ ఈసారి కూడా నిధులు అందజేయాలనే ప్రభుత్వం అనుకుంటా ఉందట. వాస్తవానికి ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి పోయిన యాసంగికి ఈ యాసంగికి అంచనా పొంచనా లేదు. ఎందుకంటే ఈ యాసంగి కొంచెం తక్కువ సాగైనాయి. తుకాలు ఇవ్వక, వరి నాట్లకు నీళ్లు సరిపోక, పెట్టుబడి సాయం అందక, దీంతో రైతు భరోసా పథకం కింద నిధుల విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్న రైతులకు రాబోయే 2-3 రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం రైతు భరోసా సహాయాన్ని కొన్ని రోజుల్లోనే ఒక దిశలో రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంది. దీనికి కూడా అధికారులు చేస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పంపిణీ చేయడానికి ఇంచుమించు 9,000 కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ భావిస్తున్నది. ఎందుకంటే
ఇక్కడ ఉన్నటువంటి సాగు ఎంత అంటే 1,46,00,000 ఎకరాలు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి సాగు వ్యవసాయ భూమికి రైతు భరోసా వ్యవసాయ భూమికి సహాయం అందిస్తోంది. ప్రభుత్వం చెప్తున్న విషయం అంటే నిజానికి ఈ నెల 10 లేదంటే 18, 19 ప్రభుత్వము రైతుల అకౌంట్లో జమ చేయనుంది. కానీ ఈ ప్రచారం జరిగింది, అయితే డబ్బులు పడలేదు. నిధులు ఎందుకు రాలేదు అని దీనిపైన అధికారిక ప్రకటన ఎందుకు ఇవ్వలేరు అంటే రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో అసలైన పంట ఎవరు వేసిండ్రు, నిజంగా పంట అనేది ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా లిమిట్ ఉండాలి, ఇట్లాంటి విషయాల మీద మాట్లాడుకోబోతా ఉన్నారట. ఇందులోనే కొంతమందికి ఎవరైతే ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు కూడా అంటే వాళ్ళు కూడా సాగు చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళ భూములకు రైతు భరోసా వెయ్యాలా వద్దా అనే విషయం పైన కూడా రేపు చర్చ జరగనుంది. కాబట్టి ఈ 23వ తారీఖు తర్వాత రైతుల ఖాతాల్లో ఈ యాసంగి సీజన్ రైతు భరోసా ఖచ్చితంగా అందుతున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే రైతులంతా ఆగమవుతూ ఉన్నారు కాబట్టి మరి రైతు భరోసా అందుకునే 2-3 రోజుల్లోనే మన ఆనందం వెల్లువెత్తాలి. ఈ నెల 23 అంటే రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా నిధులు మొదట 1 ఎకరం నుంచి స్టార్ట్ చేసి ఒక వారంలోనే ఇంచుమించు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా 5 ఎకరాల వరకు వారం రోజుల్లోగా కంప్లీట్ చేసి తర్వాత తదుపరి అంటే మొత్తం ఒకటే విడత, కానీ తదుపరి విధానం ఏంటంటే 5 ఎకరాల పైనున్న వారికి 5, 6, 10 ఎకరాల లోపట 10 రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళ ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తానికి 1,46,00,000 వ్యవసాయ విస్తీర్ణకు 9,000 కోట్ల నిధులు కేటాయించింది. మరి కేటాయించిన నిధులు సరిపోతాయా, సరిపోవా? ఒకవేళ సరిపోకపోతే ముందుగాల చిన్న సన్నకారు రైతులకు వాళ్ళ ఖాతాలలో డబ్బులు వేసి ఆ తర్వాత మిగిలినటువంటి ఏమైనా నిధులుంటే ఎవరైతే ఈ 5 ఎకరాల పైనున్న వారికి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడుతుంది. వాస్తవానికి ఈ విషయం మీద ముందుగాల చిన్న సన్నకారు రైతులకు డబ్బు జమ చేయాలి. ఎందుకంటే ఇవాళ ఎకరం, 2 ఎకరాలు ఉన్నోడు పెద్ద భూసాంగాడు, 5 ఎకరాల లోపల ఉన్నటువంటి ఏ రైతు అయినా భూసాంగాడు. పండించిన పంట 1 ఎకరం పండచ్చు, పండకపోవచ్చు, ఏదైనా ప్రాబ్లాలు జరగచ్చు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ముందుగా 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు రైతు భరోసా వేసి తర్వాత మనకు 5 ఎకరాల పైన ఉన్న వారికి అది 2వ విడత కింద కేటాయించబోతున్నట్టు సమాచారం. నిజంగా ఎవరైనా సరే రైతు భరోసా పొందాలి, అందరికీ అందాలి, ఈ ఆపదలోంచి గట్టెక్కాలి. ఈ యాసంగి వచ్చినటువంటి రోగాలు కావచ్చు, తుకాల బాధలు కావచ్చు, పెట్టుబడి అనేది ఎక్కువైపోయింది ఈసారి. చూద్దాం మరి ఎల్లుండి ఏం జరుగుతుందో. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.